వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంస్టాక్ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో మీకు స్టెప్ బై స్టెప్ స్క్రీన్ పైన మీకు చూపించడం జరుగుతుంది. సో ఎంస్టాక్కి సంబంధించి మనం లాస్ట్ టైం వాటి ప్లాన్స్కి సంబంధించి ఒక వీడియో చేశాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి ఆ ప్లాన్కి సంబంధించినటువంటి వీడియో కూడా చూడండి. ఎంస్టాక్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలనేటువంటిది చూద్దామండి. సో అయితే ఎంస్టాక్ అనేటువంటిది మిరా అసెట్ వాళ్ళకి సంబంధించినటువంటిది, అది తెలిసినటువంటిది. మ్యూచువల్ ఫండ్స్లో వన్ ఆఫ్ ద లీడింగ్ ఏఎంసీ కంపెనీగా చెప్పొచ్చు మనం మిరా అసెట్ అనేటువంటిది. సో వాళ్ళకి సంబంధించినటువంటిదే ఈ ట్రేడింగ్ అకౌంట్ అన్నమాట. ఓకే, సో మనకి ఎస్పెషల్లీ దీన్ని మనం ప్రిఫర్ చేసేది ఏంటి అంటే బ్రోకరేజ్ కోసం అండి, ఫ్రీ బ్రోకరేజ్ కోసం. ఓకే, సో మనకి ఏంటంటే ట్రేడింగ్లో మనం ప్రాఫిట్లో ఉన్నా, ఒక్కొక్కసారి లాస్లో ఉన్నా కూడా లాస్కి మళ్ళీ బ్రోకరేజ్ అమౌంట్ యాడ్ అయింది అనుకోండి, ఇంకా ఎక్కువ మొత్తంలో మన క్యాపిటల్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనకి అమౌంట్ అనేటువంటిది తగ్గడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మనం ట్రేడింగ్ చేసినప్పుడు ప్రాఫిట్ వస్తుంటుంది. ఆ ప్రాఫిట్లో మళ్ళీ బ్రోకరేజ్ రూపంలో కొంత అమౌంట్ అనేటువంటిది 20%, 15%, 30%, సో ఇలా మనకి బ్రోకరేజ్ రూపంలో వెళ్ళిపోతుంటుంది అన్నమాట. సో మీకు ఈ బ్రోకరేజ్ గురించి ప్రాపర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో అయితే ట్రేడ్ చేస్తున్నారో సో దాంట్లో మీకు బ్రోకరేజ్ ఎంత పడుతుందో ఒకసారి మంత్కి క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంటుంది. సో బ్రోకరేజ్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఆ చిన్న అమౌంటే కదా అనుకుంటుంటారు. బట్ అది చిన్న అమౌంట్ కాదు. మీకు మంత్ మొత్తం చూడండి, మీకు ఆ మంత్ మొత్తం ఎంత బ్రోకరేజ్ రూపంలో మీరు పే చేస్తున్నారు, అలాగే ఒక ఇయర్ మొత్తం చూసినట్లయితే బ్రోకరేజ్ రూపంలో మీరు ఎంత పే చేస్తున్నారు అనేటువంటిది మీకు అర్థమవుతుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఫ్రీ అకౌంట్ కదా అనేసి ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఫ్రీగానే ఉంటుంది, బట్ బ్రోకరేజ్ రూపంలో మీ దగ్గర స్లోగా అమౌంట్ అనేటువంటిది వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ విషయాన్ని చాలామంది గమనించారు. సో అయితే ఇలా బ్రోకరేజ్ నుంచి తప్పించుకోవడం కోసం మనకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ రేర్గా కొన్నే ఉన్నాయండి. సో దాంట్లో నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో దాన్నే మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో మనకి జీరో బ్రోకరేజ్ ఇచ్చేటువంటివి రేర్గా కొన్ని ఉన్నాయి. వాటిలలో బెటర్గా అనిపించినటువంటిది, బెటర్గా ఉన్నటువంటిది ఓకే దాన్ని నేను తీసుకోవడం జరిగింది. దాంట్లో నేను ఏదైతే అకౌంట్ తీసుకున్నానో దాని గురించే మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో అదే మనకి ఎంస్టాక్ అన్నమాట. సో ఎంస్టాక్ మొబైల్ యాప్ ఉంటుంది. సో దీంట్లో ఒక్కసారి మనం ప్లాన్ సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి అది చూడండి. ఒకసారి మనం ప్లాన్ తీసుకున్నామంటే లైఫ్ టైం మనం బ్రోకరేజ్ అనేటువంటిది వాళ్ళకి పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది 6 monthsకో 1 monthకో కాదండి. ఓకేనా, లైఫ్ టైం వాళ్ళకి మనం బ్రోకరేజ్ అనేటువంటిది పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. మీకు ఏదైతే ట్రేడింగ్లో ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ అంతా మీకే ఉండడం జరుగుతుంది అన్నమాట. సో అది దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్. సో అందుకనే దీనికి సంబంధించి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఎంస్టాక్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేటువంటిది మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తాను. ఓకే, సో ఈ ఎంస్టాక్ సంబంధించి ఇంకా కొన్ని వీడియోస్ కూడా మీకు వస్తాయండి, నేను వీడియోస్ చేస్తాను. ఏంటంటే లాస్ట్ టైం మనం ప్లాన్స్ సంబంధించి వీడియో చేసాం, ఇప్పుడు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేసి వీడియో చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇంటర్ఫేస్ మనకి ఏదైతే ఎంస్టాక్ సంబంధించినటువంటి మొబైల్ యాప్ కానీ మనకి పీసీ ల్యాప్టాప్లో యూజ్ చేసేటువంటి వెబ్ కానీ సో ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అమౌంట్ ఎలా యాడ్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, వాచ్ లిస్ట్ ఏంటి, ఆ ఇంటర్ఫేస్ అంతా ఎలా ఉంది ఏంటి అనేటువంటిది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇలా ఒకటి లింక్ ఉంటుందండి, ఎంస్టాక్ సంబంధించినటువంటిది అకౌంట్ ఓపెనింగ్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. సో ఈ లింక్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, సో ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లో మీ ఈమెయిల్ ఐడి అడగడం జరుగుతుందండి. సో మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ మెయిల్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే మీకు ఓటీపీ వస్తుందో సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ మిమ్మల్ని పాన్ కార్డ్ డీటెయిల్స్ అడగడం జరుగుతుందండి. సో ఇక్కడ మీ పాన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ పాన్ కార్డ్ మీద మీ నేమ్ ఎలా ఉందో అలాగే కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మీరు మీ నేమ్ని ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకే, అలాగే ఇక్కడ ఐ ఆథరైజ్ అని ఉంది కదా, ఇక్కడ చెక్ మార్క్ ఓకే పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా నెక్స్ట్ పేజ్లో పాపప్ ఇలా కనిపించడం జరుగుతుంది. సో యువర్ పాన్ అని ఇక్కడ మీకు పాన్ నెంబర్ కనిపించడం జరుగుతుంది. సో అలాగే మీరు ఇచ్చినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో అలాగే మీరు ఇచ్చినటువంటి నేమ్ కూడా ఇక్కడ ఇలా కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ ప్లాన్కి సంబంధించినటువంటిది ఉంటుందండి. సో అయితే ఈ ప్లాన్కి సంబంధించి ఇక్కడ 999 ప్లాన్ ఒకటి ఉంటుంది, 1998 ప్లాన్ ఒకటి ఉంటుందండి. ఇవే రెండు ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఏదైతే ఉందో మిగిలిన బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేస్తే ఏ ఫెసిలిటీస్ అయితే ఉంటాయో దీంట్లో కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట దీంట్లో. కాబట్టి ఇది మనకు తీయాల్సినటువంటి అవసరం లేదు. సో మనకి
మనం ప్రిఫర్ చేసేదే బ్రోకరేజ్ ఫ్రీ, అంటే బ్రోకరేజ్ ఛార్జెస్ మనకు అసలు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 ప్లాన్లు ఉంటాయండి. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ ప్లాన్కి సంబంధించినటువంటి వీడియో చేశాను నేను సపరేట్గా. సో ఆ వీడియో చూడండి ఒకసారి, ఓకేనా. సో ఈ ప్లాన్ సెలెక్ట్ చేస్తే ఏంటి, ఈ ప్లాన్ సెలెక్ట్ చేస్తే ఏంటి అనేటువంటిది ఇక్కడ మాత్రం మీకు బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్లాన్ 999 ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే 999 ప్లస్ 18% GST ఉంటుంది. 1 టైం పే చేస్తాం. ఇది 1 టైం పే చేస్తే లైఫ్ టైం మనకి బ్రోకరేజ్ అనేటువంటిది పడదండి. మీరు ఎంత ట్రేడ్ చేసినా, రోజుకి ఎన్ని ట్రేడ్స్ చేసినా సరే మీకు బ్రోకరేజ్ అనేటువంటిది పడదు. బట్ ఏఎంసీ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఏఎంసీ ఛార్జెస్ మీకు క్వార్టర్లీ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇయర్లీ 4 టైమ్స్ అన్నమాట, 3 మంత్స్కి ఒకసారి, అలా ఇయర్కి 4 టైమ్స్ ఛార్జెస్ అయితే వేయడం జరుగుతుంది. అది మినిమల్ ఛార్జెసే ఉంటాయి. సో అసలు అకౌంట్ ఓపెన్ చేయడం తప్ప నాకు అసలు ఎలాంటి ఏఎంసీ ఛార్జెస్ పడొద్దు, బ్రోకరేజ్ పడొద్దు అని అనుకుంటే కనుక ఓకే ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మనకు 1998 ప్లస్ 18% GST ఉందో, సో ఇది ఫుల్లీ ఫ్రీ అకౌంట్ అంటారు దీన్ని. సో ఇది కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏఎంసీ ఛార్జెస్ కానీ, ఆపరేటింగ్ ఛార్జెస్ కానీ, బ్రోకరేజ్ ఛార్జెస్ కానీ ఏ ఛార్జెస్ ఉండవు అన్నమాట. ఓకే, సో మీరు ఎంత ట్రేడ్ చేసినా సరే. ఓకే, ఇది అర్థమైంది కదా. వీటికి సంబంధించి మీకు ఇంకా కంప్లీట్గా అర్థం కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా. సో అయితే నేను మాత్రం ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విషయం అండి, ఒకవేళ ఇన్ కేస్ మనం ఈ ప్లాన్ని కనుక సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం 999 ప్లస్ GST పే చేస్తే మీకు తర్వాత కొద్ది రోజులకి ఈ ప్లాన్కి చేంజ్ అవ్వాలని అనిపించింది అనుకోండి. సో ఎలా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది చాలామందికి మీలో. ఓకే, సో నో ప్రాబ్లం అండి, అలా ఏం లేదు. ఈ ప్లాన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇందులో నుంచి ఇందులోకి అప్డేట్ అవ్వచ్చు తర్వాత కూడా. ఓకేనా, దీని గురించి ఏం కంగారు పడవద్దండి. ఓకేనా, తర్వాత కూడా అప్డేట్ అవ్వచ్చు. నేనైతే ఈ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్రజెంట్, ఎందుకంటే వాడిన తర్వాత నేను మళ్ళీ ఈ ప్లాన్లోకి అప్డేట్ అవుతాను అన్నమాట. ఓకే, ఆ ప్లాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద మనం ఏదైతే 999 ప్లాన్ ఉందో, సో 999 ప్లస్ మళ్ళీ పార్ట్నర్ ఫీ అనేసి ఇక్కడ 24.15 GST ఉంది కదా. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కలిపి మనకి 1207.31. సో ఇది మనం పే చేయాలన్నమాట. 1 టైమే పే చేస్తాం. ఇక లైఫ్ టైం బ్రోకరేజ్ అనేటువంటిది పడదన్నమాట, 0 బ్రోకరేజ్. ఓకే, ఎన్నిసార్లు ట్రేడ్ చేసినా కూడా మనకి బ్రోకరేజ్ పడదు. ఇక్కడ పే పైన క్లిక్ చేయండి. అక్కడ పే పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. సో ఆ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇలా మీరు అది ఎంటర్ చేసి పేమెంట్ చేశారనుకోండి, పేమెంట్ చేయగానే ఇలా మీకు పాపప్ వెంటనే రావడం జరుగుతుంది. యువర్ బ్రోకరేజ్ ప్లాన్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయాలి మనం. ఓకే, సో ఐడి వెరిఫికేషన్ కోసం మీకు ఏంటంటే స్పెట్స్ ఉండకూడదు ఐడి వెరిఫికేషన్ కోసం. ఓకే, సెల్ఫీ కెమెరాతో చేస్తాం కదా ఐడి వెరిఫికేషన్. సో స్పెట్స్ ఇలాంటివి ఉండకూడదు అనేటువంటిది ఇది జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐస్ ఓపెన్లోనే ఉండాలి, క్లోజ్ చేయకూడదు అనేటువంటి జనరల్గా ఉండేటువంటిది అది మీకు కనిపిస్తుంటుంది. సో వెంటనే ఏం చేయాలంటే మీరు ఇక్కడ క్యాప్చర్ అని ఉంది కదా, క్యాప్చర్ నౌ మంచిగా లైటింగ్ ఉన్న దగ్గర మీరు నిల్చొని సెల్ఫీ తీసుకుంటాం కదా మనం జనరల్గా. సో అలా లైటింగ్ ఉన్న దగ్గర నిల్చొని మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేని దగ్గర నిల్చొని ఏంటంటే లైటింగ్ మంచిగా ఉన్నటువంటి దగ్గర నిల్చొని ఇలా క్యాప్చర్ నౌ పైన క్లిక్ చేసి మీ సెల్ఫీ అనేటువంటిది తీసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ మిమ్మల్ని బ్యాంక్కి సంబంధించినటువంటి పేజ్కి తీసుకెళ్తుందండి. సో ఇక్కడ మీ బ్యాంక్ ఏదైతే ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ డిఫాల్ట్గా ఒక 3-4 బ్యాంక్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇందులో ఒకవేళ మీ బ్యాంక్ కనుక లేనట్లయితే ఇక్కడ సెర్చ్ బాక్స్ అనే ఉంటుంది. ఇక్కడ మీ బ్యాంక్ని సెర్చ్ చేయండి, వెంటనే మీకు కింద కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఏదైతే ఈ కాలం ఉందో ఈ కాలంలో IFSC కోడ్ ఎంటర్ చేయండి. IFSC కోడ్ ఇక్కడ ఎంటర్ చేయగానే మీ బ్యాంక్ నేము అలాగే అడ్రస్ ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఇది చెక్ చేసుకోండి సేమా కాదా అనేటువంటిది. ఓకే, సో ఇది ఓకే సేమ్ అనేది మీకు అనిపించినట్లయితే వెంటనే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా మీకు కనిపించడం జరుగుతుంది వీఆర్ వెరిఫైయింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనేసి ఇలా కనిపిస్తుంది. మీకు ఎలా మీరు బ్యాక్ నొక్కకూడదు అనమాట. ఓకేనా, సో ఇలా కనిపించి ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అలాగే నెక్స్ట్ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. ఓకే, సో ఇక్కడ మ్యారీడ్ అని మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో, సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని తర్వాత మీకు ఇక్కడ మీ ఫాదర్ మీ పాన్ కార్డు ఉంటుంది కదా, దానిపైన ఏదైతే మీరు ఫాదర్ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అనేటువంటిది ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఈ పేజ్ ఇక్కడ. సో అది ఒకసారి చెక్ చేసుకోండి, అది సేమ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ ఏంటి అనేటువంటిది, ఫాదర్ అయితే ఫాదర్, ఒకవేళ స్పౌస్ అయితే స్పౌస్ అనేటువంటిది ఆ రిలేషన్ ఏంటి అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఏంటి అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ అప్ టు 1 lakh ఒక ఆప్షన్ ఉంటుంది. సో అలాగే 1 to 5 నెక్స్ట్ తర్వాత కూడా ఆప్షన్స్ ఉంటాయి. నేను ఇక్కడ 1 to 5 lakhs అనేటువంటిది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, దాని కింద ఇక్కడ డిక్లరేషన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 2 ఖచ్చితంగా మీరు నో అనే ఉండాలి. ఈ 2 ఆప్షన్లు ఖచ్చితంగా నో మీదనే ఉండాలి. ఓకేనా, ఈ 2 ఆప్షన్లు ఖచ్చితంగా నో మీదనే ఉండాలి, ఎస్ పెట్టకూడదు. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇలా నో బై డిఫాల్ట్ అలాగే ఉంటుంది, బట్ మీరేం చేంజ్ చేయకండి, ఎస్ మీద పెట్టకండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి.
నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్ మన ఆక్యుపేషన్కి సంబంధించి అండి. ఆక్యుపేషన్కి సంబంధించి ఇక్కడ మీరు ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తున్నట్లయితే ప్రైవేట్ సెక్టార్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు ఏదైనా పబ్లిక్ సంబంధించి అంటే గవర్నమెంట్ జాబ్ సంబంధించి అయితే దానికి సంబంధించినటువంటిది. మీరు ఒకవేళ ఇన్ కేసు బిజినెస్ చేస్తున్నట్లయితే బిజినెస్, ఆల్రెడీ మీరు జాబ్ చేసి రిటైర్డ్ అయి ఉంటే రిటైర్డ్, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, లేదు మీరు స్టూడెంట్ అయితే కనుక స్టూడెంట్. దీంట్లో మీరు ఏదైతే ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుందండి. సో ఇప్పటివరకు మీరు ఇంతకుముందు ట్రేడ్ చేయకపోతే కనుక ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ పెట్టండి. లేదు 1 year నుంచి ఉంటే 1 year, 2 years నుంచి 2 years, లేదు 5+ years అయితే కనుక 5+ years అనేటువంటిది మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ నామినీ డీటెయిల్స్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. సో ఇక్కడ మీ నామినీ యొక్క నేమ్, ఓకే, ఆధార్లో కానీ పాన్ కార్డులో కానీ ఎలా ఉందో సో అలాగే యాజ్ ఇట్ ఈస్గా నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మీ నామినీ యొక్క జెండర్, నామినీ యొక్క జెండర్ మీది కాదండి ఇది, ఓకే. మనకు సంబంధించినటువంటిది ఆల్రెడీ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే ఓపెన్ చేస్తున్నామో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేశాం కదా. సో ఇక్కడ నామినీ జెండర్ ఏంటి అనేటువంటిది ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్. అలాగే నామినీ మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ కూడా నామినీది ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా నామినీ సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ నామినీ షేర్ అనేటువంటిది ఇక్కడ నేను 100% ఇచ్చాను. సో ఇన్ కేసు ఏంటంటే ఇద్దరు నామినీల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏంటంటే 50% ఒకరికి ఇచ్చేసి మళ్ళీ ఇంకొకరి నేమ్, అలాగే జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా 50% ఇవ్వచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేను 100% అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నామినీకి సంబంధించినటువంటి అడ్రస్ అన్నమాట, నామినీకి సంబంధించినటువంటి అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. మీరు అడ్రస్ తెలుసు కదా, ఇక్కడ పిన్ కోడ్ దగ్గర పిన్ కోడ్, స్టేట్, సిటీ, ఓకే, కంట్రీ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఇన్ కేసు ఒకరికంటే ఎక్కువ మంది నామినీస్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ నామినీ అని ఉంది కదా. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరు ఇంకొకరిని కూడా నామినీగా యాడ్ చేసుకోవచ్చు 50% అలా. సేవ్ బటన్ ఉంది కదా, సో ఈ సేవ్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇంకొక విషయం అండి, ఈ నామినీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం కంగారు పడవద్దండి, ఓకేనా. నామినీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే ఇప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే వీళ్ళు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడే ఓపెన్ చేసుకుంటే అంటే డీటెయిల్స్ ఇచ్చేస్తే, నామినీ డీటెయిల్స్ ఇచ్చేస్తే అయిపోతుంది. అందుకే మనం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏదైనా మీకు ట్రబుల్గా ఉంటే కనుక తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, దాని గురించి కంగారు పడవద్దు, ఓకేనా. నామినీని మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి F&O యాక్టివేషన్కి సంబంధించి ఇది చూపించడం జరుగుతుందండి. F&O యాక్టివేషన్ ఇప్పుడు చేస్తారా లేదంటే తర్వాత చేస్తారా అని కూడా అది అడగడం జరుగుతుంది. సో మనం ఏంటంటే అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీకు 1 month తర్వాత, 2 months తర్వాత, లేదంటే 1 day తర్వాత, 2 days తర్వాత ఎప్పుడైనా సరే మనం F&O యాక్టివేట్ చేయొచ్చు. ఆ వీడియో కూడా నేను చేస్తాను, ఓకేనా. సో అయితే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఒకవేళ F&O అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే F&O యాక్టివేషన్ అనేటువంటిది మనకు కావాలన్నమాట. సో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఈ యాక్టివేషన్ కావాలి అనుకుంటే ఏం చేయాలి అనేటువంటిది ఈ స్టెప్ అన్నమాట. సో మీరు తర్వాత ఓపెన్ చేస్తా అనుకుంటే అక్కడ స్కిప్ కానీ డూ ఇట్ లేటర్ అనే ఆప్షన్ కానీ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇది అనేటువంటిది స్కిప్ అవుతుంది. సో ఇన్ కేసు ఇప్పుడే కనుక F&O యాక్టివేట్ చేయాలనుకుంటే జస్ట్ మీ దగ్గర కావాల్సింది ఏంటి అంటే మనం జనరల్గా ప్రిఫర్ చేసేది బ్యాంక్ స్టేట్మెంట్ అన్నమాట. సో మీరు ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు మొబైల్ యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మొబైల్ యాప్ ద్వారా కానీ 6 months స్టేట్మెంట్ లాస్ట్ ఈరోజు అప్లై చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి లాస్ట్ 6 months సంబంధించినటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయండి ఇలా. సో అలా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటిది మనం ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట, ఓకే. సో ఇన్ కేసు బ్యాంక్ స్టేట్మెంట్ లేదు, నేను ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ మనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా పెట్టవచ్చు, లేదంటే బ్యాంక్ పాస్బుక్ సంబంధించి అయినా పెట్టవచ్చు, ఓకే. Form 16 కానీ, లేదంటే నెట్వర్క్ సర్టిఫికేట్ కానీ, డీపీ హోల్డింగ్ అంటే ఆల్రెడీ మీరు దీంట్లో ఎంస్టాక్లో అకౌంట్ ఓపెన్ చేసి కొన్ని క్యాష్ మార్కెట్లో ఓపెన్ చేస్తాం కదా జనరల్గా, F&Oకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వకుండా అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇవ్వలేదు అనుకోండి, మీకు జస్ట్ ఈక్విటీ మార్కెట్లో అకౌంట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో తర్వాత మీరు ఆ ఈక్విటీ మార్కెట్లో ఏదైనా స్టాక్స్ మీరు ఏదైనా బై చేసి హోల్డింగ్ చేశారనుకోండి, ఆ హోల్డింగ్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ అప్లోడ్ చేసి కూడా తర్వాత F&O యాక్టివేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట. సో అదంతా ఎందుకు అనుకుంటే జస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ మనం జనరల్గా ప్రిఫర్ చేసేది అయితే ఇదండి. బ్యాంక్ స్టేట్మెంట్ జస్ట్ 6 months బ్యాక్ది స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే F&O అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే యాక్టివేట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఆధార్ వెరిఫికేషన్ అడుగుతుందండి. ఈ సైన్ చేయాలి కదా మనం ఆధార్ని యూజ్ చేసి. సో అప్పుడు ఈ పేజ్ ఓపెన్ కాగానే ఇక్కడ క్లిక్ హియర్ టు ఈ సైన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పేజ్లో ఏంటంటే జస్ట్ ఇక్కడ చెక్ మార్క్ చేయండి, దీనిపైన టిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఓటీపీ మీకు వచ్చిందో మీ మొబైల్కి వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి.
సో అంతే అండి, ఇక మీ అకౌంట్ అయిపోయినట్టే, అకౌంట్ ఓపెన్ చేసినట్టే, అంటే మీ అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేసినట్టే లెక్క. సో వీళ్ళు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారు, వేర్ డిడ్ యూ ఫైండ్ అస్ అంటే మీకు ఎంస్టాక్ సంబంధించి ఎలా తెలుసు మీకు అనేటువంటిది, అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ద్వారా తెలుసా, గూగుల్లో సెర్చ్ చేశారా, లేదంటే యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ద్వారా తెలుసా మీకు అనేటువంటిది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు జనరల్గా యూట్యూబ్ ద్వారా ఇప్పుడు మన వీడియో చూసి చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోండి. అంతే అండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా థ్యాంక్ యూ అని, మీరు ఏ నేమ్ అయితే అకౌంట్ ఓపెన్ చేశారో ఆ నేమ్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే లాగిన్ ఐడి మీకు వెంటనే రావడం జరుగుతుందండి. లాగిన్ ఐడి మీకు ఇక్కడ వెంటనే రావడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? మీకు అక్కడ అకౌంట్ యాక్టివేషన్ కానప్పటికీ జస్ట్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేసాం అయినప్పటికీ కూడా మీకు ఇక్కడ లాగిన్ ఐడి వస్తుంది. ఈ లాగిన్ ఐడిని నోట్ చేసి పెట్టుకొని ఏం చేస్తారు అంటే ప్లే స్టోర్కి వెళ్ళండి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎంస్టాక్ అని సెర్చ్ చేయండి. ఒకసారి ఎంస్టాక్ అని సెర్చ్ చేస్తే మీకు అప్లికేషన్ అనేటువంటిది యాప్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీరు అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిందండి, దీని గురించి ఇంకా కంగారు పడదు, అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయింది ఇక్కడికి. ఓకే, సో నెక్స్ట్ ఎంస్టాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేశారనుకోండి, మిమ్మల్ని అక్కడ ఏంటంటే లాగిన్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఏదైతే ఇక్కడ లాగిన్ ఐడి మనకి ఇచ్చారో ఇప్పుడు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు దీన్ని నోట్ చేసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, ఈ ఐడిని ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు అడుగుతుంది కదా, అక్కడ ఐడిని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది కదా, మరి పాస్వర్డ్ ఎలా అంటే అక్కడ ఫర్గాట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుందండి. ఫర్గాట్ ఆర్ క్రియేట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఏం చేస్తారు అంటే కొత్తగా పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఓకేనా? ఒక్కొక్కసారి వీళ్ళు టెంపరీగా ఏదైనా మీకు మెసేజ్ రూపంలో ఏదైనా పాస్వర్డ్ పంపారనుకోండి. ఓకే, ఇన్ కేసు ఒకవేళ పాస్వర్డ్ ఏదైనా మీకు మెయిల్లో కానీ నార్మల్ మెసేజ్ రూపంలో కానీ మీకు ఒకవేళ పాస్వర్డ్ పంపారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే లాగిన్ ఐడి ఉంటుందో దాన్ని ఈ యాప్ ఓపెన్ చేసి అక్కడ లాగిన్ ఐడి దగ్గర లాగిన్ ఐడి ఎంటర్ చేస్తాం. ఓకే, పాస్వర్డ్ దగ్గర ఏదైతే టెంపరీగా వాళ్ళు పాస్వర్డ్ ఎంటర్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి. ఓకే, తర్వాత మనం ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఇది మీకు సెండ్ చేయలేదు అనుకోండి, సెండ్ చేయకపోతే ఏం చేస్తారు, సేమ్ యాప్ ఓపెన్ చేయండి, లాగిన్ ఐడి దగ్గర లాగిన్ ఐడి ఎంటర్ చేయండి. ఇప్పుడు కొత్తగా మీరు పాస్వర్డ్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వనే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యాప్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఈ విషయం గమనించాలి, యాప్ ఓపెన్ అవుతుంది. సో మీరు జస్ట్ మనం అప్లికేషన్ సబ్మిషన్ చేసాం, ఇంకా యాక్టివేషన్ కాలేదుగా అంటే యాక్టివేషన్కి జస్ట్ మీకు ఇక్కడ ఏంటంటే 4 to 5 వర్కింగ్ డేస్ అని చూపించారు. బట్ నాకు వితిన్ 2 daysలో యాక్టివేషన్ అనేటువంటిది అయిపోయింది అనమాట. F&Oతో సహా కంప్లీట్గా నాకు వితిన్ 2 daysలో అయిపోయింది. మీకు కూడా వితిన్ 2 daysలో మ్యాక్సిమం అవుతుందండి. ఓకే, ఇన్ కేస్ కాకపోతే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, నాకు వాట్సాప్ నెంబర్ పైన ఒకసారి నాకు మెసేజ్ చేయండి, వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ నేను చెక్ చేస్తాను. ఓకేనా? అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాప్ ఓపెన్ అవుతుంది. ఓకే, యాక్టివేషన్ కాకపోయినప్పటికి కూడా ఈ 2 days ఇంకా యాక్టివేషన్ మీకు 2-3 days పట్టింది అనుకోండి, 2 days పట్టింది అనుకోండి, ఇప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అప్పుడు కూడా మీ యాప్ను ఓపెన్ చేసుకొని మీరు చాట్ చూడొచ్చు, దాంట్లో అన్నీ చూడొచ్చు. జస్ట్ మనీ యాడ్ చేయలేరు, విత్డ్రా చేయలేరు, ఓకే, ట్రేడింగ్ చేయలేరు, ఎందుకంటే ఇంకా యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి. ఓకే, సో అప్పటి వరకు మీరు అందులో నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేటువంటిది అన్నీ కూడా మీరు అందులో ఇంటర్ఫేస్ అనేటువంటిది కంప్లీట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లం ఉండదు. వన్స్ ఒకసారి మీ అకౌంట్ యాక్టివేషన్ అనేటువంటిది మెయిల్ వస్తుంది మీకు, ఆ మెయిల్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా అప్పటి నుంచి మీరు ఇందులో ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దాంట్లో అమౌంట్ ఎలా యాడ్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, దాంట్లో వాచ్ లిస్ట్లో స్టాక్స్ని ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేటువంటిది కంప్లీట్గా మీకు ఫర్దర్గా నేను వీడియో చేస్తాను. ఓకే, సో అప్పటి వరకు అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇది వీడియో అండి. సో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. సో అర్థమైందని అనుకుంటున్నాను, మీకు ఎక్కడ ప్రాబ్లం ఉండదు. మన రిఫరల్ లింక్ అయితే యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి. ఇన్ కేసు మీకు ఓపెన్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అప్లికేషన్ సబ్మిట్ చేశారనుకోండి, అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. ఓకే, ఇక్కడ ఇస్తున్నాను మీకు. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది నా వాట్సాప్ నెంబర్. ఈ వాట్సాప్లో నాకు ఒకసారి మెసేజ్ చేయండి. మీకు ఇన్ కేసు ఇక్కడైనా స్టక్ అయినా కూడా, మీకు ఏమైనా స్టెప్ అర్థం కాకపోయినా సరే, ఇలాంటిది ఏమైనా ఉంటే కనుక ఈ నెంబర్కి ఏదైతే ఇక్కడ నేను ఇచ్చానో ఈ నెంబర్కి నాకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా? వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి. మీకు ఫర్దర్గా ఏం చేయాలనేటువంటిది నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.